ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావ్య చాలా బాధపడుతూ దేవుడి దగ్గరికి వచ్చి, నాకు ఆయన కోసం నిజం తెలిసే లోపల ఇంకొక ప్రాబ్లమ్ని క్రియేట్ చేశావు కదా, ఇప్పుడు ఆమె నేను పెళ్లి చేసుకోబోతున్నారు ఆయన, ఇప్పుడు నేను ఆ ప్రాబ్లం ఎలా ఫేస్ చేయాలి అని చెప్పేసి దేవుడిని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న దేవుడిని చూసి, నువ్వే ప్రాబ్లం క్రియేట్ చేశావు కాబట్టి ఆ ప్రాబ్లమ్ని సరిదిద్దుకునే అవకాశం కూడా నాకు ఇవ్వు. ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ నువ్వే ఆ ప్రాబ్లం ఎలాగైనా సరిదిద్దు అని చెప్పేసి ఆ దేవుని కోరుకుని ఉంటుంది. ఇంతలో అక్కడున్న కావ్య మాత్రం చాలా బాధపడుతూ రాజుని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ ఆయనకి గతం గుర్తుకొచ్చి నా దగ్గరికి వచ్చేలా చేయవా అని చెప్పేసి దేవుణ్ణి కోరుకుని ఉంటుంది. ఇంతలో రాజు ఆమెని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, మామయ్య మీకు ఒక విషయం అడగాలి, నిజం చెప్తారా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ మామయ్య అయితే ఏంటో అది అడుగు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం, ఆమెని నన్ను గతంలో ప్రేమించినట్లుగానే నేను ఎవరినైనా ప్రేమించానా, నాకు ఎందుకో గతం గుర్తుకు రావటం లేదు, కానీ ఎవరినో ప్రేమించాను అనిపిస్తుంది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆమెని వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో ఆమెని పైనుండి కిందికి దిగుతూ ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అవును మామయ్య, నాకు ఎందుకో గతంలో ప్రేమించాను అని అనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసా, అయినా నేను ఎవరినైనా ప్రేమించానా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న యాభై వల్ల ఏం చెప్పాలో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న రాజు మాత్రం, నిజం చెప్పండి మామయ్య, ఆమెని నన్ను ఎలా ప్రేమించిందో నేను ఎవరినన్ను ప్రేమిస్తున్నాను అనిపిస్తుంది మామయ్య, అందుకే అడుగుతున్నాను మిమ్మల్ని ఇంతగా అని చెప్పేసి అంటే ఆ మాటలకి అక్కడున్న యామిని వాళ్ళ నాన్న ఒక్కసారిగా షాక్.